హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. క్విక్ ఇన్స్టెంట్ గా గోరింటాకుని 2 minutes లో మీ హ్యాండ్స్ కి అప్లై చేసుకుంటే కలర్ఫుల్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రిపరేషన్ ప్రాసెస్ లేకుండా స్టవ్ వెలిగించకుండానే మనం ఈ గోరింటాకుని పెట్టుకోవచ్చు. ఓన్లీ 2 ingredients తో ఈ గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. దీనికోసం ముందుగా ఒక లెమన్ అండ్ అలాగే మంచి కలర్ ఉన్న కుంకుమని తీసుకోవాలి. పొడి పొడిగా ఉండే కుంకుమ తీసుకోకుండా మెత్తగా పెట్టుకోగానే చక్కగా అంటుకునేలాగా ఉండే కుంకుమ తీసుకోవాలి. రెడ్, మెరూన్, పింక్ కలర్ లో ఉండే కుంకుమ ఏదైనా తీసుకోవచ్చు. ముందుగా ఒక లెమన్ తీసుకొని దాన్ని హాఫ్ గా కట్ చేసుకోవాలి. హాఫ్ ముక్క అయితే మాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకొని ఇందులో లెమన్ ని పిండుకోవాలి. లెమన్ ని ఎక్కువగా పిండేసి మరీ పలుచగా చేసుకోకుండా గోరింటాకు పెట్టుకునేలాగా కన్సిస్టెన్సీ చూసుకొని లెమన్ ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక ఇయర్బడ్ తీసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కుంకుమ మొత్తం లెమన్ లో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని చేతికి అప్లై చేసుకోవాలి. లెమన్ లో ఉన్న యాసిడ్స్ వల్ల కుంకుమలో వేయగానే మన చేతికి రంగు వస్తుంది. ఇలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మన చేతికి ఏ డిజైన్ కావాలో అలా అప్లై చేసుకోవడమే. ఈ గోరింటాకు పారానికి రీప్లేస్మెంట్ గా చెప్పవచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఇంట్లో పారాని లేకపోయినా కానీ ఇలా చక్కగా నిమ్మకాయ రసం పిండేసుకొని టక్కన పెట్టేసుకోవచ్చు. ఈ గోరింటాకు మంచి కలర్ రావాలి అంటే మనం తీసుకునే కుంకుమ మంచిదై ఉండాలి. అప్పుడే చక్కని కలర్ వస్తుంది. ఈ మెహందీని వాష్ చేసుకున్న తర్వాత 4 to 5 hours అయితే ఈజీగా ఉంటుంది. సోప్ అది అప్లై చేయకపోతే 1 day వరకు కూడా ఉంటుంది. ఈ గోరింటాకుని పండగలప్పుడు, ఎస్పెషల్లీ పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సులు ఉన్నప్పుడు, ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు కూడా ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అప్పుడు ఇలా పెట్టేసి పంపించామంటే ఇది డ్రెస్సెస్ కి కూడా పారానిలాగా అంటుకోదు. 5 to 10 minutes తర్వాత ఇలా వాటర్ ని పోసుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు చేతిని మొత్తం రుద్దేయకుండా ఇలా వాటర్ పోసుకుంటూ వాష్ చేసుకుంటే స్ట్రెయిన్స్ అన్నిటివి పక్కన అంటకుండా ఉంటాయి. కంప్లీట్ గా వాష్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇయర్బడ్ కి ఏం అంటుకోవడం లేదు. సింపుల్ ట్రిక్కే కదా, మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.